ఆమెకి నోట్లో నుంచి ముక్కులో నుంచి పాలు మొత్తం వాంతి చేసుకొని ముక్కులో నుంచి వచ్చేసినాయి. ఊపిరితిత్తులకు పాలు వెళ్ళిపోయి ఆ రోజు నిజంగా ఇంటికా నుంచి వెళ్ళి హాస్పిటల్కి వచ్చేవరకు మా అమ్మ నోట్లో నోరు పెట్టి గాలి ఊదింది. సో ఆ టైంలో పాపను రివీల్ చేయడం మంచిది కాదు, వద్దులే ఎందుకు ఆమెకు బాగాలేదు కదా అని చెప్పేసి ఆపుకున్నాము. కమెంట్స్లో పెడుతుండే ఎందుకు పెడుతుండే కూడా పెద్ద తోపా చూపించచ్చు కారా అది అని పెడుతుండే. ఆమె కళ్ళు అయితే సేమ్ ఆమె లెక్కనే ఉంటాయి. చలో మీకు ఫైనల్లీ చూపిస్తున్న పాపని. దామ్మ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఈగర్లీ వెయిటింగ్ వీడియో ఇది నాకు. నేనైతే మస్తు వెయిట్ చేసిన. ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే పాపకి కొంచెం హెల్త్ బాగాలేకుండే, ఒకసారి చూపిద్దామంటే ఎందుకు డిష్ తగులుతుంది అని చెప్పేసి అట్లా మేము చాలా ఓవర్కమ్ చేసుకొని ఎంత ఆతృతగా చూపిద్దాం పబ్లిక్కి అనుకున్నా కూడా ఆపుకొని మరీ ఉంచినాము. అయితే ఎట్లా అనుకున్నాము అంటే మనం తొందరగా రివీల్ చేద్దాం అనుకున్నాం కదా, కానీ 1 year అయింది కదా. నువ్వు ఎట్లా అనుకున్నావు? కొంచెం పాపకి హెల్త్ బాగాలేదు కాబట్టి లేటుగా రివీల్ చేయవలసి వచ్చింది. అసలు ఏమైంది పాపకి? ఆమెకి నోట్లో నుంచి ముక్కులో నుంచి పాలు మొత్తం వాంతి చేసుకొని ముక్కులో నుంచి వచ్చేసినాయి. ఊపిరితిత్తులకు పాలు వెళ్ళిపోయి శ్వాస తీసుకోవడానికి కూడా కష్టం అయిపోయింది. అసలు కొద్దిసేపు ఆగిపోయింది కూడా. అసలు ఆ విషయం గుర్తు తెచ్చుకుంటేనే ఇప్పటికీ ఇగో ఇట్లా 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 షివరింగ్ అవుతుంది ఇట్లా. ఆ రోజు నిజంగా ఇంటికా నుంచి వెళ్ళి హాస్పిటల్కి వచ్చేవరకు మా అమ్మ అంటే నోట్లో నోరు పెట్టి గాలి ఊదింది. గాలి ఊదేసరికి డాక్టరు లేట్ అయితే బాగుండకపో అని చెప్పేసి అంటే ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడి నుంచి వెళ్ళి లేదు మీరు ఇంకో దగ్గర తీసుకెళ్ళండి అంటే ఇంకో దగ్గర తీసుకెళ్ళినాం. ఆ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్ళినాం. అక్కడ ఫైనల్ అయింది. ఆడ ఆగినాము. అసలు ఏం చేయాలో అర్థం కాలే. అసలు మస్తు ఘోరంగా ఉండే పరిస్థితి. అండ్ ఆ టైంలో నాకు చాలామంది హెల్ప్ చేసారు. మెయిన్గా పద్మజ మొబైల్స్ వీరేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను అన్న దగ్గరికి వెళ్ళి అన్న నువ్వేం చేస్తావు తెలియదు, నాకు డబ్బులు కావాలి, నీ దగ్గర పని చేయమన్నా చేస్తా అంటే శ్రవణ్ అట్లా అనకు అని చెప్పేసి ఆయన ఇమ్మీడియట్ 50,000 కొట్టేసిండు. నా దగ్గర అప్పటికే 1 lakh ఉండే. నీకు ఇంకా కావాలంటే చెప్పు, నాకు కార్డు ఇస్తా అన్నాడు. అన్న ఎప్పటికీ రుణపడి ఉంటా, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి మన ఎలక్ట్రిక్ వెహికల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లా వెళ్ళగానే అన్న పాపకి ఇట్లా ఉందనగానే 30,000 ఇచ్చిండు అన్న. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను వాళ్ళకి. అజ్జన్న ఇప్పటికీ అజ్జన్నకు ఆ విషయం తెలియగానే అయ్యో శ్రవణ్ అని చెప్పేసి శ్రవణ్ ఏదేమైనా కానీ అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చిండు. హాస్పిటల్కి వచ్చి ఎంత ఖర్చైనా కానీ నేను నిల్చుంటా అని చెప్పేసి అజ్జన్న కూడా ప్రామిస్ చేసిండు. మా అమ్మ చాలా ఎమోషనల్ అయిపోయింది ఆ టైంలో. అండ్ సో దేవుని దయ వల్ల అక్కడికే సరిపోయినాయి. సో అందుకని చెప్పుకుంటున్నాను నేను, చాలా ఇబ్బందికరంగా ఉండే. సో ఆ టైంలో పాపను రివీల్ చేయడం మంచిది కాదు, వద్దులే ఎందుకు ఆమెకు బాగాలేదు కదా అని చెప్పేసి ఆపుకున్నాము. సో ఫైనల్లీ ఈరోజు పాపను చూపించడానికి ఫుల్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇప్పుడు పాపని వాళ్ళ మమ్మీ ఎత్తుకుంది. నువ్వు తీసుకోమ్మ పాపని, నువ్వు రా పాప చెప్పు. అంటే 1 yearకి చేద్దాం అనుకున్నాం కదా మనం, ఎట్లా అనుకున్నావు? హలో ఫ్రెండ్స్, నాకైతే హ్యాపీగా ఉంది. అందరు కమెంట్స్లో పెడుతుండే ఎందుకు చూపిస్తుండే కూడా పెద్ద తోపా చూపించచ్చు కారా అది అని పెడుతుండే. అది ప్రేమ అంత లవ్వే అనుకునేటోని. లెట్ ఇట్ బి. అదే కమెంట్స్ పెడుతుండే ఎందుకు చూపిస్తలేరు పాపని, చూపియండి అని చెప్పిండ్రు కదా ఇందాకైతే. పాపకి అట్లా ఒక ఇన్సిడెంట్ అయ్యి ఉండే, దానికోసం అని చెప్పేసి అయితే మేము ఇన్ని రోజులు చూపించలేదు. అండ్ దాంట్లో నిజంగా పాపకి అట్లా అయినప్పుడు అయితే అసలు ఇక ఎవరికి మాటలు లేవు అసలు. జస్ట్ మేము ఇక
బై గాడ్స్ గ్రేస్ మీ అందరి ప్రేయర్స్ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల పాప అయితే మంచిగా ఉంది. అందుకనే ఈ 1 ఇయర్ అయితే చూపించలేదు. అండ్ ఇప్పటి నుంచి అట్లా ఏమి ఉండదు. చూడండి మా పాపని చూసి ఎట్లుందో కమెంట్ చేసి మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. కానీ ఈ 1 ఇయర్ అంటే ఈ 365 days రోజుకి ఎవరో ఒకరు గుర్తు చేస్తుండే పాపని. అంటే ఆ జ్ఞాపకాలలో ఎప్పటికీ పాపకి బ్లెస్సింగ్స్ వస్తూనే ఉండే. ఎవరొకరు మనసులో అరే ఇలా పాపని చూపిస్తలేరు, చూపియరా మీ పాపని. మెయిల్స్ కూడా పెట్టేటోళ్ళు, డైరెక్ట్ నా మెయిల్స్ కూడా పెట్టేటోళ్ళు, పాపని చూపియరా మీరు, మీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాము, అసలు మీ వీడియోలే చూడం మేము, పాపని చూపియరా అని ఇట్లా మాట్లాడుతుండే. సారీ మేము చూపియనందుకు, కాకపోతే మా ప్రాబ్లం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో గైస్ ఇప్పుడైతే పాపని చూపిస్తా. చలో ఇప్పుడు మా అమ్మ తీసుకొని వస్తుంది పాపని. అంతలోపు మమ్మీతో మాట్లాడదాం. చెప్పు. మేమైతే వాంటెడ్గా రివీల్ చేయాలి అనుకున్నాం. ఫస్ట్ ఏమంటారు, గర్ల్ పుట్టిందంటే ఫస్ట్ మంత్లోనే రివీల్ చేయాలనుకున్నాము. కానీ ఆమెకు హెల్త్ బాగాలేక ఇట్లా అయ్యి రివీల్ చేయలేకపోయినాము. ఫైనల్లీ ఇప్పుడైతే రివీల్ చేస్తున్నాము. మొత్తం కొంచెం మమ్మీలాగానే ఉంటుంది, మా ఇద్దరిలాగానే ఉంటుంది. కానీ కలర్ నా అలాగే ఉంటుంది. వాళ్ళ మమ్మీ కళ్ళు వచ్చినాయి అంతే, కళ్ళు ఐబ్రోస్. నేను 9 నెలలు కానీ మోస్తే నా పోలిక రాలే అంటది. బట్ ఆమె కళ్ళు అయితే సేమ్ ఆమె లెక్కనే ఉంటాయి. చలో మీకు ఫైనల్లీ చూపిస్తున్నా పాపని. దా అమ్మ. హాయ్ డాడీ. ఇగో నీకు చెప్దామా మనం హాయ్ చెప్పు డాడా, హాయ్ చెప్పు. హాయ్ డాడీ. అట్లా చెయ్యొద్దు డాడీ వాళ్ళని, అట్లా వెరీ గుడ్. అట్లా నీకోసం బ్లెస్సింగ్స్ ఇస్తారు వాళ్ళు, అట్లా చేయొద్దు డాడా. ఓ డాడా దో ఓమైంది డాడా నీకు. క్లాప్స్ కొట్టినారు వాళ్ళందరూ, క్లాప్స్ కొట్టు వాళ్ళకి, క్లాప్స్. సో ఆమె కొంచెం అందరినీ చూసి జర్ర భయపడుతుంది, కానీ హుషారే. మీరు ముందు చూస్తుంటారు. అండ్ ఈరోజు ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మేము యాక్చువల్ ఎక్కడ వచ్చినామంటే లైలా మజ్ను స్టూడియోకి వచ్చినాము. మా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఇక్కడనే జరిగింది. అదొక పాజిటివ్ వైబ్ మాకు లైలా మజ్ను అంటే. అండ్ ఇక్కడ చాలా మంచి సెట్స్ ఉంటాయి, మీరు చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. చలో. అండ్ దీనికి మమ్మల్ని షూట్ చేయడానికి వచ్చింది ఎవరు, అండ్ మాకు మేకప్ వేసింది ఎవరు, అండ్ ప్రజెంట్ మేము ఎక్కడున్నాం, ఈ అడ్రస్ ఎక్కడ, ఎవ్రీథింగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఇక షూట్ అయితే అయిపోయింది. ప్రీ బర్త్డే షూట్కి అయితే వెళ్ళినాం కదా, ఇంటికి వచ్చేసినాము. చూసింది కదా, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పాప గురించి అయితే నేను అక్కడ ఏం మాట్లాడలేకపోయినా, ఎందుకంటే నాకు మస్తు ఏడుపు వచ్చిండే నిజంగా, అందుకే మాట్లాడలేదు. అక్కడ మాట్లాడలేకపోయినా అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్దామనుకుంటున్నా. నిజంగా ఆ టైంలో మా పాపను చూస్తే నిజంగా నేను యాజ్ ఏ మదర్గా అంటే ఆ సిచ్యువేషన్లో అందరు మదర్స్ అట్లనే ఫీల్ అవుతుంటారేమో నాకు తెలిసి. కానీ నిజంగా మా పాపకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిజం చెప్తున్నా, అసలు వద్దురా బాబు లైఫ్ అనిపించింది. అంత ఇదైపోయినా. జస్ట్ కొన్ని డేసే అవుతుంది, 1 month అట్లా క్రాస్ అయినట్టుంది. నిజంగా నేను నా కింద కూర్చొని కూడా రాదు, కానీ దేవుడికి మొక్కుకున్నట్లా నేను మోకాళ్ళ మీద ఉండి మా బేబీ బెడ్ దగ్గరనే నిజంగా ఇట్లా అసలు కూర్చొనికి కూడా రాదు. అయినా సరే దేవుడా నా బిడ్డ మంచిగా ఉండాలి అని చెప్పేసి అయితే నేను అనుకున్నా. ఇదే గుర్తొస్తుంది. అదే ఫ్రెండ్స్, అట్లా ఇద్దాం అనుకున్నా. ఎంతైనా మదరే కదా. అప్పుడైతే ఇంకా అసలు మళ్ళీ ఒక 1.5 day వరకు అయితే నా మిల్క్ ఇవ్వద్దని చెప్పారు. ఇట్లా నేను ఒక బెడ్లో నా పక్కనే బాక్స్లో పాపకు అవన్నీ పెట్టి ఇట్లా చేస్తే నా మొహం చూసి అని ఏడ్చింది.
అస్సలు అది నిజంగా అసలు నా లైఫ్లో రావద్దని కోరుకుంటున్నా నేను అంతే. అందరు మీ బ్లెస్సింగ్స్, మా పాపకైతే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. నో దిష్టి ప్లీజ్, ఓకేనా? సారీ ఏమనుకోకండి అట్లా అన్నది, ఎందుకంటే మాకు ఒక సిచ్యువేషన్ అట్లా అయింది కాబట్టి భయపడి పెట్టలేదు అంతే, కానీ మీకు చూపించద్దు అనే ఉద్దేశంతోనైతే కాదు.